ప్రియ భగవద్బంధువులారా, లక్ష్మీదేవిని ప్రార్థించటం మనందరి యొక్క నైసర్గికమైన ఒక కర్తవ్యం. ఎందుకంటే సర్వ జగత్తుకు అధినాయకురాలైన ఆమె, ఈ జగత్తులో భాగమైన వాళ్ళం మనందరము కూడా. కనుక ఇందులో భాగమైన మనం దీనికి అధినాయకురాలైనటువంటి అమ్మను కీర్తించటం అనేది చాలా స్వభావ సిద్ధంగా అందరం చేయవలసినటువంటి పని. బాగుంది. కానీ ఆ పని ఏ విధంగా చెయ్యాలి, ఎన్ని రకాలుగా చెయ్యాలి అంటే అందులో మంచి నైపుణ్యం కలిగినటువంటి మహానుభావులు మన పరాశర భట్టర్ స్వామి వారు అమ్మను ఎన్ని రీతుల్లో వర్ణిస్తున్నారో మనం ఒక్కొక్క శ్లోకంలో చూసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఆయన వర్ణించారు, బాగానే ఉందండి, మనం ఏం చెయ్యాలి అంటే మనం కూడా ఈ పద్ధతులన్నీ నేర్చుకోవాలి. ఆయన ఎన్ని రకాలుగా తల్లి యొక్క వైభవాన్ని తాను అనుభవించి మనకు అందింపచేస్తూ ఉన్నారో అలాగనే మనమందరము కూడాను ఆ తల్లి యొక్క వైభవాన్ని అన్ని రకాలుగా కూడా అనుభవించే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఏదో వెళ్ళాంలేండి, ఓ దండం పెట్టేశామండి, అమ్మవారికి ఏదో కోరికలు చిట్టా ఇచ్చేసామండి, ఇది కాదు. రకరకాల దశలలో, రకరకాల రూపాలలో అమ్మవారిని మనము సొంతం చేసుకోవాలి. అలా సొంతం చేసుకోవటం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా ఉన్నాం. అమర్యాదమకంటకం స్తనయుగం నద్యాపి నలోకిత. అమర్యాదమకంటకం స్తనయుగం నద్యాపి నలోకిత. భ్రుభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయశః. భ్రుభేదస్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయశః. సుతే శైశవయౌవనవ్యతికరో గాత్రేషు తే సౌరభం. సుతే శైశవయౌవనవ్యతికరో గాత్రేషు తే సౌరభం. భోగశ్రోతసి కాంతదేశికకరగ్రాహేణ గాహక్షమః. భోగశ్రోతసి కాంతదేశికకరగ్రాహేణ గాహక్షమః. ఇక్కడ మన భట్టర్ స్వామి వారు అమ్మవారిని ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో బాగా గమనించండి. ఎలా ఉన్నది అమ్మవారు అనంటే బాల్య దశను దాటి యవ్వన దశలో అడుగిడుతున్నటువంటి అమ్మాయిలాగా ఉన్నది అన్నాడు. అంటే ఇంతకుముందు తల్లి యొక్క సర్వజగత్ స్వరూపాన్ని మనకు చూపించారు. తల్లిలో ఉండేటువంటి వివిధ గుణాలన్నింటినీ కూడా మనకు తెలియచేశారు. అలానే తల్లిలో ఉండేటువంటి మృదుత్వము, కోమలత్వము, శీతలత్వము, ఇటువంటి గుణాలన్నింటి గురించి కూడా చాలా విస్తృతంగా చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న పిల్ల కొద్దిగా యుక్త వయసులోనికి వచ్చినటువంటి దశలో ఉంటే, ఒక కన్యగా ఆ అమ్మ ఉంటే ఆమె ఏ విధంగా ఉంటుందో మనందరినీ కూడా నిర్ణయం చేసుకోమని చెప్పటం కోసమే ఈ శ్లోకాన్ని మనకి వారు అనుగ్రహించటం జరిగింది. మన ఇళ్లల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి. ఆ పిల్లలు ఆ చిన్న బొమ్మలు పెట్టుకొని ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలే వాడికి ప్రపంచం. ఆ బొమ్మలతోనే చిన్న చిన్న వంటలు వండేస్తారు, అందరికీ భోజనాలు పెడతారు, ఓ రాజకుమారిని తయారు చేస్తారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు, ఉత్సవాలు చేస్తారు, అత్తారింటికి సాగనంపుతారు. ఎన్ని రకాలో
ఇవన్నీ కూడా బొమ్మలాట. ఆ బొమ్మలాటే అమ్మవారు మనతో కూడా ఆడుతున్నటువంటిది. ఈ బొమ్మలాటలో భాగంగా మనందరము కూడాను అక్కడ ఆ తల్లి దగ్గర మనం ఉంటూ ఉంటాం కదా.